మహిళలు తల ఎత్తుకుని జీవించేలా ఆర్థిక స్వతంత్రులుగా చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కిందని డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో వివరించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి అభివృద్ధిలోనూ కేంద్రం ఇచ్చిన నిధులేనని, ధర్మం 4 పాదాల మీద నడవాలంటే మోదీ ప్రధాని కావాలని అన్నారు. అక్కచెల్లెల బాధలు తెలిసిన నాయకుడు కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని వెల్లడించారు. 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు పథకం మినహా ఏ గ్యారెంటీని అమలు చేయలేదని విమర్శించారు. 24 గంటలు అందుబాటులో ఉండే తాను కావాలో, అహంకారపూరిత కాంగ్రెస్ వాళ్ళు కావాలో తేల్చుకోవాలని డీకే అరుణ మహిళలను కోరారు. మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలా లేదా? మన 22 రోజులు మనము మోదీ గారి గెలుపు కోసం పనిచేయాలా లేదా? మహిళల కోసం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. మహిళల కోసము ముద్రా లోన్లు ఇచ్చిండ్రు, సబ్సిడీ కింద ఉజ్వల గ్యాస్ కనెక్షన్ సిలిండర్ ఇస్తున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు కట్టించారు ప్రతి మహిళకు ఊర్లలో, ఇంట్ల గ్రామాల్లో. అదేవిధంగా మహిళా సంఘాలకు పావుల వడ్డీకి లోన్లు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తుంది. సురక్ష సమృద్ధి యోజన కింద బీమా పథకం ఉంది, బేటీ బచావో బేటీ పఢావో పథకం ఉంది. అదేవిధంగా మహిళలకు అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. పౌష్టికాహారం లోపమున చిన్న పిల్లలకు కూడా భోజనం అంగన్వాడీలో పెడతారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెడతారు పిల్లలకి. గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఊర్లో ఉండే శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, ప్రకృతి వనాలు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ కానీ ప్రతి ఒక్కటి కూడా నరేంద్ర మోదీ గారి నిధుల నుంచే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులే. ఈరోజు ప్రతి ఒక్కరికి, పేదవాళ్లకు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం వస్తున్నాయి 5 కిలోలు. కరోనాలో ఉచిత వ్యాక్సిన్ వేసిందా నరేంద్ర మోదీ గారు? మనం ఇప్పటిదాకా ఓట్లేదు, మనమైతే అన్ని పథకాలు మనకు అందరికీ దేశంలో అందరికి ఇచ్చినట్టు, కానీ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు అన్ని పథకాలు అందజేస్తున్నారు కదా నరేంద్ర మోదీ గారు. మనం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మనకు అందరికి